రూపాయో, రూ. 2 కాదు. ఏకంగా 5,00,00,000 రూపాయల లగ్జరీ కార్. ప్రాణంగా చూసుకున్న ఆ ఖరీదైన కారును కాసేపు అలా పార్క్ చేసి ఎళ్ళాడు ఆ ఓనర్ అంతే. తీరా బయటకొచ్చి చూసేసరికి అతడి గుండె ఆగిపోయినంత పనైపోయింది. బండి మొత్తం గీతలు, ఎక్కడ చూసినా డ్యామేజు. ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే కారు అలా అయిపోయేసరికి ఆ ఓనర్ అస్సలు తట్టుకోలేకపోయాడు. అసలు ఇంతకీ నా కారుని ఈ రేంజ్‌లో ఎవరు ధ్వంసం చేశారు? అని ఆరాధిస్తే అతడికి మైండ్ బ్లాంక్ అయ్యే షాకింగ్ నిజం తెలిసిందంట. ఇంతకీ ఆ 5,00,00,000 కారును అంతలా నాశనం చేసింది ఎవరు? ఆ తర్వాత ఏం జరిగిందసలు? నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఈ స్టోరీ చూసే ముందు వేదా టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చైనాలోని యునాన్ ప్రావిన్స్ లో ఉన్న కున్మింగ్ నగరంలో ఓ షాకింగ్ సీన్ వెలుగు చూసింది. అక్కడ ఒక వ్యక్తి 3.6 మిలియన్ యువాన్లు అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపుగా 5 కోట్ల విలువైన మెరిసిపోయే రెడ్ కలర్ ఫెరారీ 488 జీటీబీ సూపర్ కార్ ఉంది. ఒకసారి ఆ ఓనర్ బిజినెస్ పని మీద బయటకు వెళ్తూ కార్ ను ఓపెన్ పార్కింగ్ లో పెట్టేసి వెళ్ళాడంట. అక్కడ కట్ చేస్తే అదే సందులో ఉండే 10 ఏళ్ల లోపు వయసున్న నలుగురు పిల్లల కన్ను ఆ కారు పైన పడింది. ఇంకేముంది, ఆ 5 కోట్ల లగ్జరీ కార్ను వాళ్ళు ఒక ఆట స్థలంగా మార్చేశారు. కారు గ్లాస్ ను జారుడు బల్లలాగా వాడుకుంటూ పైనుంచి కిందకి జారడం మొదలుపెట్టారు. అంతటితో ఆగారా? ఆగలేదు. ఆగకుండా చేతిలో ఉన్న వెదురు కర్రలతో కారుపై ఇష్టం వచ్చినట్టు బాదారు. ఓనర్ తిరిగొచ్చి చూసేసరికి కారు బోనెట్, రూఫ్, టెయిల్ లైట్స్, విండోస్ పై ఘోరమైన గీతలే పడ్డాయబ్బా. ఫ్రంట్ బంపర్ కూడా పగిలిపోయింది. సీసీటీవీ విజువల్ చూసి షాక్ అయిన ఓనర్ ఈ డ్యామేజ్ రిపేర్ చేయించడానికి ఎంత అవుతుందో కనుక్కుంటే ఒరిజినల్ పార్ట్స్ తో దాదాపుగా 95 లక్షలు, ఆఫ్టర్ మార్కెట్ పార్ట్స్ తో అయితే 28 లక్షలు ఖర్చు అవుతుందని తేలింది. దీనిపై సదరు ఓనర్ పోలీసులను ఆశ్రయించి ఆ పిల్లల తల్లిదండ్రులతో 2 సార్లు పంచాయతీ పెట్టాడు. కానీ ఆ పేరెంట్స్ మాత్రం కనీసం క్షమాపణ చెప్పకపోగా 95 లక్షల నష్టానికి కేవలం 5 లక్షలు మాత్రమే ఇస్తామంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్ళిపోయారు. దాంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఫెరారీ ఓనర్ ఆ పేరెంట్స్ తో లాభం లేదనుకుని పూర్తి రిపేర్ ఖర్చులను వసూలు చేయడానికి కోర్టులో సివిల్ లాసూట్ దాఖలు చేశాడు. దీంతో పిల్లలు చేసిన పని కోర్టుకు చేరిందే. ట్విన్ టర్బో చార్జ్ V8 ఇంజన్ తో 661 హార్స్ పవర్ తో దూసుకెళ్లే ఇలాంటి ఐకానిక్ ఫెరారీ కార్ను పిల్లల అల్లరి వల్ల, తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల ఇలా రోడ్డున పడేయడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పిల్లల తప్పుకు ఆ తల్లిదండ్రులకు కోర్టు ఎలాంటి శిక్ష వేస్తుందో చూడాలని అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి.